కథా ప్రపంచంలోకి చిన్నారులందరికీ స్వాగతం. బాల సాహితీవేత్త డాక్టర్ విఆర్ శర్మ గారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక తర్వాయి భాగం ఇప్పుడు వినిపిస్తాను. ఆ విశాలమైన ఇంట్లో ఓ గదిలో వాళ్లకు పెద్ద సూట్ కేసులు 2 కనిపించాయి. వాటిలో చిన్న చిన్నవి, కొంచెం పెద్దవి అయిన కొన్ని వస్తువులు భద్రంగా ప్యాక్ చేసి ఉన్నాయి. వాళ్లు వాటన్నింటినీ తీసి చూశారు ఒక్కొక్కటిగా. అవి చాలా వరకు పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల్లా ఉన్నాయి. వాటితో పాటు నీలి, ఎరుపు రంగుల్లో 2 డైరీలున్నాయి. ఆ డైరీల్లో ఆ వస్తువుల గురించి, అవి పనిచేసే విధానం గురించి, వాడే పద్ధతుల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరంగా రాసి ఉంది. ఒక్కొక్క దాని గురించి చదువుతుంటే వాళ్లకు ఓ మాయా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టు అనిపించింది. చిన్నగా ఉన్న బూట్లు తొడుక్కుంటే ఏ కాళ్లకైనా సరిపోయేలా మారిపోతాయి. అవి తొడుక్కుని భూమికి 500 అడుగుల ఎత్తు వరకు ఎగిరిపోవచ్చు. గాలిలో 2 సార్లు భూమిని చుట్టేసి రావచ్చు. ధరించేవాళ్లను బట్టి సైజు మార్చుకునే బట్టలు. వాటిని ధరించి అనుకున్నప్పుడు ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైపోవచ్చు. ఓ చాక్లెట్ లాంటి దాన్ని చప్పరిస్తే ఆహారం, నీళ్లు లేకుండా రోజుల తరబడి ఉండొచ్చు. ఓ పెన్ను లాంటిది జేబులో పెట్టుకుంటే ఏ వాతావరణంలోనైనా శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉంటుంది. అనారోగ్యం కలిగితే అది తనంత తానుగా శరీరంలోకి అవసరమైన ఔషధాన్ని పంపి వైద్యం చేస్తుంది. ఓ చిన్న బొట్టులాంటి స్టిక్కర్ ధరిస్తే ఎదుటివాళ్లు ఏ భాషలో మాట్లాడినా అర్థమవుతుంది. తను మాట్లాడితే ఎదుటివాళ్ల భాషలో చేరుతుంది. ఓ చెవిరింగు లాంటిది వేసుకుంటే జంతువులు, వృక్షాలతో కూడా మాట్లాడొచ్చు. గాయాల్ని క్షణాల్లో తగ్గించేవి, తెగిన శరీర భాగాల్ని అతికించేవి చిన్న ట్యూబ్ల వంటివి ఉన్నాయి. ఇవే కాక సూక్ష్మ రూపంలో ఉన్న ఆయుధాలు ఉన్నాయి. భయంకరమైన అగ్నిజ్వాలలు చిమ్మేవి, తుఫానులా కుంభవృష్టి కురిపించేవి, భీకరమైన సుడిగాలులు ప్రచండంగా సృష్టించేవి. ఇలా ఎన్నో రకాల ఆయుధాలు మామూలు వస్తువుల్లా ఉన్నాయి. వాళ్లు ఒక్కో దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, వాటి గురించి చదువుతూ, అవగాహన చేసుకుంటూ జాగ్రత్తగా పక్కన పెడుతున్నారు. తాము ఇంత క్రితం ప్రయాణం చేసి వచ్చిన గుండ్రటి వాహనాల్లాంటివి చిన్న బొమ్మల్లా వాటిలో ఉన్నాయి. అవి నీటిలోనూ, గాలిలోనూ, చివరకు భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి కూడా ప్రయాణించగలవని రాసింది. వాళ్లు వాటిని కుతూహలంగా, నేర్చుకునే విద్యార్థుల్లా శ్రద్ధగా పరిశీలిస్తున్నారు. హలో ఫ్రెండ్స్ అనే మాటలు అకస్మాత్తుగా వినిపించేసరికి ఉలిక్కిపడి అటువైపు తలలు తిప్పి చూశారు. ఎదురుగా ఓ అందమైన 15 ఏళ్ల అమ్మాయి చిరునవ్వుతో కనిపించింది. ఆ అమ్మాయిని చూస్తే ఏ జపాన్ దేశం నుంచో వచ్చిన బాలికలాగా కనిపిస్తున్నది. మంచి పొడవు, ఆరోగ్యంగా కనిపిస్తున్న శరీరం, అందమైన ముఖం, తెల్లటి మేని రంగు, కళ్లలో తెలివితేటలు తెచ్చిన మెరుపు, తలపైన ఓ పారదర్శకమైన హెల్మెట్ లాంటిది ఉంది. అప్పుడే కనిపించినా ఎంతో కాలంగా పరిచయం ఉన్న స్నేహితురాలిలాగా అనిపించింది వాళ్లకి. హలో మిత్రులారా అని మరోసారి పలకరించి, నా పేరు నక్షత్ర, నేను మదర్లాండ్ నుంచి వచ్చాను. అంగార మీకు కొన్ని విషయాలు చెప్పింది కదా, మరికొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి అని చుట్టూ చూసి, అక్కడ ఆ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అటువైపు నడిచింది. వాళ్లు కూడా డైనింగ్ టేబుల్ చుట్టూ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. శరతేమో అంతవరకు తాము చూసిన వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టెలో సర్దేసి వచ్చి కూర్చున్నాడు. నక్షత్ర కూడా ఓ కుర్చీలో కూర్చుంది. వాళ్లు ఆమె ఏం చెప్తుందో అన్నట్టు చూస్తున్నారు. నక్షత్ర ఓ చిరునవ్వు నవ్వి, ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూడండి, మీరు నిన్నట్నుంచి ఏమీ తినలేదని అనుకుంటున్నాను అంటూ ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య, వేదప్రకాష్ ఇద్దరూ వంటింట్లోకి వెళ్లారు. కొద్దిసేపటికి, ఇవిగో రొట్టెలు, నిన్న వండిన అన్నం, కూరలు ఉన్నాయి. బహుశా వీటిని తినే అవకాశం మన వాళ్లకు లేకపోయిందేమో అంటూ వాటిని తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. ప్రణు, నాకోసం ఫ్రిడ్జ్లో పాలేమైనా ఉన్నాయేమో కాస్త చూస్తావా అంది నక్షత్ర. అలాగే అంటూ ప్రణవి లేచి వెళ్లి ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తెచ్చింది. సారీ, ఫ్రిడ్జ్ పనిచేయడం లేదు అంది పాలు గ్లాసులో పోసి నక్షత్రకు అందిస్తూ. ఫ్రిడ్జ్ మాత్రమే కాదు, ఏదీ పనిచేసే స్థితిలో లేదు ఈ ప్రపంచంలో. నేను, మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఈ ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ వంటివన్నీ పనిచేస్తాయిలేండి అంటూ నక్షత్ర తన పిడికిలి బిగించి తెరిచింది. వెంటనే చిన్న శబ్దంతో ఫ్రిడ్జ్ పనిచేయడం ప్రారంభించింది. లైట్లు వెలిగాయి. చిన్నగా గదిలో ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. వాళ్లు నిజంగానే చాలా ఆకలి మీద ఉన్నారు కనుక ఆవురావురమని తినడం పూర్తి చేశారు. ఫ్రిడ్జ్లో కొన్ని పళ్ళు కూడా దొరికాయి వాళ్లకి. వాళ్లు తినడం పూర్తి చేసి
చేతులు కడుక్కొని మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చోకుండా హాల్లో సోఫాల్లో కూర్చుందామని నక్షత్రను పిలిచారు. సోఫాలను గుండ్రంగా చుట్టూ జరుపుకొని కూర్చున్నారు. నక్షత్ర చెప్పేది వినడానికి. నక్షత్ర చెప్పడం ప్రారంభించింది. మా గ్రహాన్ని పవర్లాండ్ గ్రహవాసులు ఆక్రమించుకున్న విషయం, మీ భూగ్రహాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకోబోతున్న సంగతి మీకు అంగార వల్ల కొంత తెలిసింది కదా. వాళ్ళు తాము సాధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసిన ఆయుధాలతో మా గ్రహంలో చేసినట్టే ఈ భూగ్రహంలో కూడా మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని అతి సూక్ష్మమైన అణువులుగా మార్చేసి గాలిలో కలిపేశారు. సరిగ్గా 5 రోజుల పాటు ఆ అణువులు సజీవంగా ఉండి తర్వాత విశ్వధూళిలో కలిసిపోయి నిర్జీవమైపోయి అనంత విశ్వంలో కలిసిపోతాయి. సరిగ్గా 3వ రోజున 10 నుంచి 17 ఏళ్ల వయసు లోపల ఉన్న పిల్లలను మళ్లీ వాళ్ల స్వంత రూపంలోకి తెచ్చి ఆ పిల్లలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని బానిసలుగా మార్చుకొని తాము సృష్టించిన మారణాయుధాలకు ఆ పిల్లల జీవ కణాల్ని బదిలీ చేసి వాటి సహాయంతో తమ పాలన కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ల శక్తి కేంద్రాలు పనిచేయడం ప్రారంభం కాగానే ఈ లోకంలోని మానవుల నిర్మాణాలను, టెక్నాలజీని, ఆయుధాలను, ఆయుధ సైనిక కేంద్రాలను, పరిశోధనాశాలలను అన్నింటినీ తమ స్వాధీనం చేసుకుని వాటిని ఉపయోగించుకుంటారు. వాళ్ల ఈ కార్యక్రమం 3వ రోజు ప్రారంభమవుతుంది అని కాసేపాగి, అంటే రేపే అని పిల్లల వైపు తల తిప్పి వాళ్ల ప్రతిస్పందన కోసం చూసింది. అందరూ నక్షత్ర మాటలను శ్రద్ధగా వింటున్నారు. మీరు చెప్తున్నది నిజమే కావచ్చు. మమ్మల్ని ఎందుకు కాపాడారు మీరు? మా వల్ల ఈ లోకాన్ని ఎలా రక్షించదలుచుకున్నారు? అంటూ ప్రశ్నించాడు వేద. నక్షత్ర ఓసారి లోతైన దీర్ఘ శ్వాస పీల్చుకుని కాసేపు మౌనంగా ఉండి చెప్పింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు మాకు శత్రువులైన ఆ పవర్లాండ్ వాళ్ళు తమ పవర్ సెంటర్లు అంటే శక్తి కేంద్రాలను ఈ భూలోకంలోనే 5 చోట్ల యాక్టివేట్ చేయబోతున్నారు. ఒకసారి గనక అవి పనిచేయడం మొదలైతే వాళ్లను ఎవరూ ఎదిరించలేరు, ఆపలేరు. ఈలోగా వాటిని నిర్వీర్యం చేయగలిగితే, వాటిని నాశనం చేస్తే వాళ్ళు ఇక ఏమీ చేయలేరు. వాళ్ల బలమంతా వాటిలోనే ఉంటుంది. వాళ్ళు ఈ విషయం అతి రహస్యంగా దాచిపెట్టుకున్నా మేం కనిపెట్టాం. కానీ మా గురించి వాళ్లకు ఇంకా తెలియదు. తమకు ఎదురు లేదనే మితిమీరిన అహంకారంతో కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మీరు సరిగ్గా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్లు ప్రారంభించబోయే ఆ కేంద్రాలను నాశనం చేయాలి. మేమా? దిగ్భ్రమగా అన్నారు వాళ్ళు. అవును, మీరే, స్థిరంగా నిశ్చయంగా అంది నక్షత్ర. మాతో అవుతుందా? మీరే ఎందుకు చేయకూడదు? అంది ప్రణవి. మీరే చేయగలరు. ఆ పని మేం చేయలేం. ఎందుకంటే ఆ ప్రాంతాలకు మా లోకం ప్రాణులు అంటే మేం వెళ్ళలేం. వెళితే ధూళిగా మారిపోతాం. కానీ ఆ రేడియేషన్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. అక్కడికి మీ లోకపు పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్లాలి కనుక వాటి నిర్మాణం అలా చేశారు వాళ్ళు. కనుకనే ఈ పనికి మిమ్మల్ని ఎంచుకున్నాం అని చెప్పింది నక్షత్ర. మీరు మాలాగే ఉన్నారు కదా అన్నాడు ఆదిత్య. మేం చూడడానికి మీలాగే కనబడుతున్నా అది మా సహజ రూపం కాదు. మీ లోకం రావడానికి మేం మీలా రూపాలు మార్చుకున్నాం. మేం వేరే రకంగా ఉంటాం అంది నక్షత్ర ఆదిత్య ప్రశ్నకు సమాధానమిస్తూ. అంటే ఏలియన్స్ సినిమాలో చూపించినట్టా? అంది ప్రణవి. కాదు, అవి మీ మానవులు తామే అందంగా ఉంటామని అహంకారంతో ఏర్పరిచిన వికృత రూపాలు. నిజానికి మేం చాలా అందంగా ఉంటాం అని నక్షత్ర చెప్తున్నప్పుడు ఆ గొంతులో కొంత కోపం ధ్వనించింది. మేమీ పనిని సాధించగలమని మీరు నిజంగా నమ్ముతున్నారా అని శరత్ ప్రశ్నించాడు. అవును, మరో మార్గం లేదు. మీకైనా మాకైనా సాధిస్తామనే నమ్మకంతోనే ఏ పనైనా చేయాలి. ఇది 2 ప్రపంచాలను రక్షించే కార్యక్రమం. మీరు సాధించి తీరాలి. అందుకు మేం చేయవలసిన ఏర్పాట్లు, సహాయం చేస్తాం రేపటిలోగా. ఎందుకంటే రేపటి తర్వాత మేం ఈ లోకంలో ఉంటే వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తారు అన్నది నక్షత్ర. ఆ 5 పవర్ ప్లాంట్స్ అంటే వాళ్ల శక్తి కేంద్రాలు ఎక్కడున్నాయి అంటూ ప్రశ్నించాడు వేద. చెప్తాను. వాటిని తెలుసుకోవడం కోసం మేం చాలా సాహసం చేయాల్సి వచ్చింది. చావును ఎదిరించాల్సి వచ్చింది. మాలో కొందరు పిల్లలు మరణించారు కూడా. నక్షత్ర గొంతు జీరపోయింది దుఃఖంతో. మళ్లీ వెంటనే తనను తాను నిబ్బరించుకుంది. ఓ సారీ అన్నారు పిల్లలు విచారం ప్రకటిస్తూ.
ఓకే, వినండి. వాటిలో ఒకటి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. మరొకటి యూరోప్లోని ఇంగ్లాండ్ రాజధాని లండన్లో ఉంది. మూడవది చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మౌంట్ కైలాష్లో, అంటే కైలాస పర్వతంలో ఉంది అంటూ తాను చెప్తుంటే పిల్లలు ఆ ప్రాంతాలను తమలో పటాలుగా చూసుకుంటూ మనస్సులో ముద్రించుకోవడాన్ని గమనించింది నక్షత్ర. వేదప్రకాష్ తాను గతంలో చూసిన వాషింగ్టన్ను గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఆదిత్యకు తాను తిరిగిన లండన్ నగరం కళ్ల ముందు కదిలింది. భువన్ గతంలో తండ్రితో కలిసి కైలాస పర్వతాన్ని దూరం నుంచి చూసిన దృశ్యం తలుచుకున్నాడు. మరి 4, 5 ప్రదేశాలు ఎక్కడా అడిగింది ప్రణవి. అది గతంలో నువ్వు చూసిన ప్రదేశమే ప్రణవి. అది మీ భారతదేశంలోనే కన్యాకుమారిలో ఉంది. 5వది కూడా ఇక్కడ, అంటే ఈ హైదరాబాద్లోనే ఉంది అంది నక్షత్ర. అందరూ ఇక్కడ హైదరాబాద్లోనా అంటూ ఆశ్చర్యపోయారు. అవును, ఇది శరత్కు పుట్టిన ఊరు, వాళ్ల తల్లిగారు ఊరు అంది చిరునవ్వుతో నక్షత్ర. శరత్కు మనసులో ఓ విచిత్రమైన అనుభూతి కలిగింది. మౌనంగా తలాడించాడు. ఈ 5 మీద ఒకేసారి ఓ గంటన్నర వ్యవధిలో దాడి జరగాలి. అన్ని కేంద్రాలు ఒకేసారి ప్రారంభించే ఏర్పాట్లు వాళ్లు చేస్తున్నారు. అదే మన సమయం కూడా అని చెప్పింది నక్షత్ర వాళ్లతో. ఎలా, మన ప్లాన్ ఏంటి అని అడిగారు పిల్లలు. రేపు 3వ రోజు, అంటే రేపు ఉదయం ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 17 సంవత్సరాల పిల్లలందరూ మళ్లీ యథారూపం పొందుతారు. అయోమయంతో, గందరగోళంగా, భయంగా, నిస్సహాయంగా ఉన్న ఆ పిల్లలను పవర్ల్యాండ్ రోబో జీవులు తమ బందీలుగా మార్చుకుంటారు. మీరు ఆ పిల్లలతో కలిసిపోతారు. మిమ్మల్ని ఆ రోబో జీవులు తమ కేంద్రాలకు తీసుకెళ్తారు. మీ ప్రాణాలతో వాళ్ల యంత్రాలకు ప్రాణం పోసే కార్యక్రమం జరుగుతుంది. అది విజయవంతం కాకుండా అక్కడే ఆ సమయంలోనే మీరు మీ ఆయుధాలతో వాటిని నాశనం చెయ్యాలి. వాళ్ళు మా దగ్గర ఆయుధాలున్న విషయం గుర్తిస్తే, వాటిని లాక్కుంటే ఎలా అని అడిగాడు భువన్ సందేహంగా. గుర్తిస్తే ఈ ప్రపంచం వాళ్లకు పూర్తిగా స్వాధీనమవుతుంది. కాని వాళ్ళు ఆ ఆయుధాల్ని గుర్తించలేరు. మేం వాటిని 2 లోకాల పదార్థాలతో, పరిజ్ఞానంతో మీ తండ్రులతో చేయించాం. కనుక వాళ్లు వాటిని గుర్తించలేరు అనే నమ్మకం మాకుంది అని అంది నక్షత్ర. వాళ్లందరూ ఓ నిర్ణయానికి వస్తున్నట్టు తలలాడించారు. ఈ రోజు రాత్రి నేను ఇక్కడే మీతో పాటే ఉంటాను. ఇప్పటికే చీకటి పడింది. మీరు గమనించలేదు, లైట్లు వెలుగుతున్నా ఈ ఇల్లు బయట నుంచి చీకటిగానే అన్ని ఇళ్లలాగే కనిపిస్తుంది. మనం ఇక్కడున్న విషయం వాళ్లకి పొరపాటున కూడా తెలియకుండా ఈ ఏర్పాటు అంది నక్షత్ర. నక్షత్ర మాటలు వింటూ వాళ్లు ఆ గది కిటికీలో నుంచి బయటకు చూశారు. బయట అంతా గాఢాంధకారం. ఇంట్లో నుంచి వెలుతురు ఏమాత్రం బయటకు ప్రసరించడం లేదు. గోడమీద గడియారంలో సమయం రాత్రి 8 కావస్తున్నది. పిల్లలు ఏమంటారో వినడానికి తాను ఎదురుచూస్తున్నట్టు, చెప్పండి మీరేమంటారు అని అడిగింది నక్షత్ర. వాళ్లు అప్పటికే ఈ పోరాటానికి మానసికంగా సిద్ధపడిపోయారు. స్థిరంగా, నిశ్చయంగా ఉన్నారు. ఈ ప్రపంచాన్ని రక్షించే బాధ్యత తమ మీదే ఉందన్న విషయం అర్థమైన తర్వాత వాళ్లు ఇక వెనక్కి పోదల్చుకోలేదు. ఏమైనా సరే సాధించి తీరాలనే కృత నిశ్చయం, పట్టుదల వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. అందరూ ఒక్కసారిగా మేం సాధిస్తాం అన్నట్టుగా గాలిలో పిడికిళ్లు బిగించి పైకెత్తి బలంగా కదిలించారు. మీదే మీదే సమస్త విశ్వం, మీరే రేపటి భాగ్య విధాతలు, మీహాసంతో మెరుగులు తీరును వచ్చేనాళ్ల వివాప్రభాతములు అని శ్రీశ్రీ ఇలాంటి సందర్భాలను ఊహించే శైశవగీతి రాశాడేమో. వాళ్లు మాట్లాడుకుంటూ, తమ సందేహాలు తీర్చుకుంటూ, పథకాలు రూపొందించుకుంటూ ఆ రాత్రిని ఉపయోగించుకున్నారు. విన్నారు కదా చిన్నారులు, బాల సాహితీవేత్త డాక్టర్ విఆర్ శర్మగారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక 4వ భాగం. సరే, మరైతే మరికొన్ని సస్పెన్స్ కబుర్లతో తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.